మీకు కనబడుతున్నది ఉప్పల్లో ఉన్న శిల్పారామం అండి. హైదరాబాద్‌లో ఉప్పల్, నాగోల్‌కి మధ్యలో ఉన్న ఉప్పల్ బగాయత్ లేఅవుట్‌లో ఒక 2 బీహెచ్‌కే ఫ్లాట్ సేల్‌కొచ్చింది. అయితే ఇది గవర్నమెంట్ డెవలప్ చేసిన హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఈ స్టాండ్ అలోన్ బిల్డింగ్ వచ్చేసి 80 ఫీట్ రోడ్ ఫేసింగ్‌లో ఉంటుంది. ఈ 80 ఫీట్ రోడ్ వచ్చేసి డీమార్ట్ వరకు వెళ్తుంది. మనకు అవసరమయ్యే అన్ని రకాల ఫెసిలిటీస్ ఈ దగ్గరలోనే ఉంటాయి. డీమార్ట్, నాగోల్ మెట్రో షాపింగ్ మాల్, స్కూల్స్, షాపింగ్ మాల్స్ దగ్గరలోనే ఉంటాయి. ఈ లేఅవుట్ లో అన్ని కూడా మంచి మంచి బిల్డింగ్స్ వచ్చాయి. ఎందుకంటే ఒక్కొక్క ప్లాట్ సైజ్ వచ్చేసి 500 స్క్వేర్ యార్డ్స్ ఉండడంతో రీసెంట్ గా డెవలప్ అయిన అన్ని బిల్డింగ్స్ కూడా కమర్షియల్ ఆఫీసెస్ అండి. హలో వ్యూయర్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసి 1100 SFT అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మనకు ఉప్పల్ బగాయత్ లేఅవుట్ అంటే గవర్నమెంట్ డెవలప్ చేసిన లేఅవుట్ లో మనకి బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ లో మొత్తం 4 ఫ్లోర్స్ ఉంటాయండి. 500 స్క్వేర్ యార్డ్స్ లో 4 ఫ్లోర్స్ లో ఒక 2 బిహెచ్కే, ఒక 3 బిహెచ్కే ఫ్లాట్ వచ్చాయి. అలాగా ఒక ఫ్లోర్ లో 2 ఫ్లాట్స్ ఉంటాయి. మొత్తం 8 ఫ్లాట్స్ అండి. ఇప్పుడు మనం హాల్లో చూసినట్టయితే ఇది టీవీ యూనిట్ స్పేస్ అండి. అలాగే మనకు హాల్లో 2 విండోస్ వచ్చాయి. ఒకటి నార్త్ సైడ్ వచ్చింది, ఇంకొకటి ఈస్ట్ సైడ్ వచ్చింది. సో కంప్లీట్ గా రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి. ఇది 2 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్. యూడిఎస్ వచ్చేసి 41.8 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది. ఇటు చూసినట్టయితే కిచెన్. ఇందులో అన్ని ప్రొవిజన్స్ ఆల్రెడీ వచ్చేసాయండి. ఎగ్జాస్ట్ కోసం వెంట్, పవర్ సప్లై. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ స్టోన్తో వచ్చిందండి. అండ్ ఇటువైపు మనం చూసినట్టయితే ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో మనకు అటువైపు వాష్ బేసిన్ వచ్చింది అండ్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఈ స్పేస్ ఇక్కడ పవర్ ప్రొవిజన్ వచ్చిందండి. అండ్ ఇటువైపు చూసినట్టయితే మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ వచ్చింది, యూటిలిటీ ఏరియా. సో ఇది ఉప్పల్ బగాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి బ్యాంక్ లోన్స్ వస్తాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో మనకు స్టోరేజ్ స్పేస్ ఇక్కడ వచ్చింది. సో ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నప్పుడు మంచిగా అందంగా వస్తుంది. ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఫ్లాట్. మంచి వెంటిలేషన్ అండ్ ఎయిర్ ఫ్లో కలిగిన ఫ్లాట్ అండి. సో వెస్ట్ సైడ్ మనకు వెంటిలేటర్ వచ్చింది, అంటే విండో వచ్చింది. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఇందులో WC కమోడ్ వచ్చింది. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో నార్త్ సైడ్ వచ్చేసి విండో వచ్చింది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టోరేజ్ స్పేస్ వచ్చింది. ఈ బిల్డింగ్ వచ్చేసి 2 ఇయర్స్ ఓల్డ్. సో ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ కి అయితే రెడీగా ఉన్న ఫ్లాట్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయొచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ లో చూసినట్టయితే టోటల్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.